ప్రేమించాడు, జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాడు. కానీ వారి ప్రేమకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పడింది. దీంతో అప్పటి నుంచి ప్రియుడు ప్రియురాలిపై కసి పెంచుకున్నాడు. ఇంతలోనే ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడికి పాల్పడి హత్య చేశాడు. అనంతరం అతడు గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. ముసునూరుకు చెందిన యేసురత్నం అనే యువకుడు ఏలూరు ఎంఆర్సి కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ గతంలో ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత విడిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. ప్రేమించి దూరం కావడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో రత్నంపై కక్ష పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే ఇవాళ సాయిబాబా మందిరం వద్ద కత్తితో రత్నంను యేసు దాడి చేశాడు. ఆ తర్వాత అతడు అదే కత్తితో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిమిషాలకి టీటౌన్ పోలీస్ స్టేషన్ రాబడిన సమాచారం మేరకు సత్రంబాడు లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గర ఇద్దరు, ఒక యువతి యువకుడు అపస్మారక స్థితిలో పడిపోయిన సమాచారం మీద వెళ్ళి వెరిఫై చేస్తే రక్త మడుగులో పడి ఉన్నారు. వాళ్ళ గురించి వెరిఫై చేస్తే ఇద్దరు ఉన్నారు. దాంట్లో ఒక అతను ఎంఆర్సీ కాలనీ చెందిన అమ్మాయి, ఇంకో అతను వచ్చేప్పటికి ముస్నూరు చెందినటువంటి అతను యేసురత్నం అనే వాళ్ళు ఉన్నారు. రక్త మడుగులో పడిపోయి కొనవపురితో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ ఇంకో అతను కొనవపురితో ఉన్నాడు. ప్రాథమిక ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ప్రేమ ఇద్దరి మధ్య జరిగిందని, తర్వాత విడిపారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. అక్కడ వీడియో ఫుటేజ్ లో ఇతను కోసినట్టు కనబడుతుంది. అతను కూడా అక్కడ సూసైడ్ చేసుకున్నాడు ఆ ప్లేస్ లోనే. ఏలూరు సత్రంపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ప్రేమోన్మాది ఘాతుకానికి ప్రియురాలు హతమైనటువంటి పరిస్థితి కనబడుతోంది, మృతి చెందింది. అయితే ప్రేమోన్మాది పరిస్థితి ఎట్లా ఉంది? ప్రేమోన్మాది కూడా పరిస్థితి కూడా కొద్దిగా విషమంగానే ఉంది. ఎందుకంటే ఎవరైతే రత్నగ్రేస్ని కొంతకాలంగా ఏలూరు సత్రంపాడుకి చెందిన రత్నగ్రేస్ని కొంతకాలంగా ప్రేమిస్తున్నా అంటూ వెంటబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆమెపై విచక్షణరహితంగా కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాడిలో ఆవిడ రత్నగ్రేస్ ఒక కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే ఇతను యేసురత్నం, తొట్టిపోయిన యేసురత్నం 23 సంవత్సరాలు అతను కూడా వెంటనే ఆత్మహత్యాత్మక ప్రయత్నం చేసుకున్న పరిస్థితి. తాను తెచ్చుకున్న కత్తితో ఎవరైతే రత్నగ్రేస్ని విచక్షణరహితంగా నరికాడో అదే కత్తితో తాను కూడా పేక్కోసిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఈ రత్నగ్రేస్ అరుపులు కేకలు విన్న స్థానికులు ఇతను దగ్గరికి వచ్చేసరికి ఇతను కూడా పేక్ కోసుకుంటాం, రక్తం మడుపులో పడిపోయి ఉన్న ఎవరైతే ఇతను రత్నరాజు ఉన్నాడు, ఇతను కూడా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికే రత్నగ్రేస్ అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. పోలీసులకు వాళ్ళు సమాచారం అందించడం, ఇతను రత్నరాజు కూడా తీసుకొచ్చి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడం, అక్కడ కూడా అతనికి వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఇతను కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు విషయానికి వచ్చినట్టయితే కొంతకాలంగా రత్నగ్రేస్ని ప్రేమిస్తున్నానంటూ కూడా ఇతను వెంటబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులకు కూడా ఈమె ప్రేమకు నిరాకరించడం జరిగింది. ఈమె కూడా ప్రేమకు నిరాకరించినప్పుడు కూడా అయినప్పుడు కూడా నన్ను ప్రేమించాలంటూ కూడా రోజు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను ఎంత చెప్పినా, ఎన్నిసార్లు బతిలాడినా ప్రేమకు నిరాకరిస్తుందనే కోపంతోనే ఈరోజు మధ్యాహ్నం తాను వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో
రత్నగ్రేస్పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం జరిగింది. ఆవిడ అరుపులు కేకలు వేసిన సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి అతను కూడా తన పేకను కూడా అదే కత్తితో కోసుకున్న పరిస్థితి ఉంది. వెంటనే చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 108 వెహికల్ వాహనంలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. రత్నరాజుకి అయితే ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పేక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని, పూర్తి స్థాయిలో చికిత్స చేస్తే కానీ చెప్పలేమంటూ కూడా వైద్యులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రేమ వ్యవహారం, ప్రేమించట్లేదనే కోపంతోనే రత్నరాజు తాను తెచ్చుకున్న తన దగ్గర ఉన్న కత్తితో ఒక పథకం ప్రకారం హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్